ఈ ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూస్తుంటే జాలిపడాలో కోప్పడాలో అర్థం కావట్లేదు. నేను ప్రేమలో ఓడిపోయా, నేను జీవితంలో ఓడిపోయాను, నాకెవరూ లేరు, నాకేది దొరకదు, నేను అనాథని, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నాతో ఎవరూ మాట్లాడటం లేదు, నాకు ఏడుపు వస్తుంది, నాకు కన్నీళ్ళాగట్లేదు, ఇంకా ఏవేవో పోస్టులు. ఎందుకు ఇవన్నీ ఫేస్బుక్లో పెడుతున్నారు? ఏం ఆశించి పెడుతున్నారు? ఎవరి ఓదార్పు కోసం, ఎవరి అభయహస్తం కోసం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బాధ, మీ కన్నీళ్ళు, మీ ఓటమి, మీ నిస్సహాయత, మీ గాథ, మీ రోద, వ్యధ ఎవరిని కదిలించలేవు. ఎవరి బాధలు, ఎవరి కన్నీళ్ళు, ఎవరి కహానీలు వాళ్ళకున్నాయి. ఎవరూ మీకోసం ఏమీ చేయలేరు. రోజు మీ బాధలు వింటూ కూర్చోలేరు. మీకు చేతనైతే మీలో ఉన్న కన్నీటిని కసిగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు నాకేం తక్కువ అని ప్రశ్నించుకోండి. ఒకళ్ళ నుండి జాలి కోరుకోవద్దు, అది మిమ్మల్ని బ్రతికుండగానే సమాధి చేసేస్తుంది. ఒకళ్ళ నుండి ఓదార్పు ఆశించవద్దు, అది మీకు మరింత దిగుల్ని కొనితెస్తుంది. మిమ్మల్ని చూసి ఒకరు వెలిగేలా ఉండాలి, కానీ మీ బాధలు రుద్ది వాళ్ళు మీరంటేనే భయపడి పారిపోయేలా చేయొద్దు. ఈ లోకంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మొగుడు, పెళ్ళాం, బంధువులు వీళ్ళకే మన కన్నీళ్లు పంచుకోవడానికి తీరిక, ఓపిక ఉండట్లేదు. ఇంకా ఈ ఫేస్బుక్లో ఎవరికి పడుతుంది? ఒకవేళ ఎవరన్నా వచ్చి ఓదార్పుగా ఏదన్నా కామెంట్ పెట్టినా వాడు మనసులో అబ్బా రోజు ఈ గోల ఎవరు వింటారనుకుంటాడు, లేదా మాయమాటలు చెప్పి టొకారా ఇస్తాడు. అంతే. మీకు మీరుగా చైతన్యం కావాలి. మీలో ఉన్న మరో మనిషిని మీరే నిద్ర లేపాలి తప్ప మరొకరి కోసం ఎదురు చూడటం, మరొకరి ఓదార్పు, ప్రేమ కోరుకోవటం మీకు ఇంకా నిరుత్సాహం కలిగిస్తాయి తప్ప మీరు పొందేదేమీ ఉండదు. అందుకే ఎవరి నుండి ఏది ఆశించి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కష్టాలు కన్నీళ్లు వాళ్ళవి. ఎవరూ మీకోసం రారు, ఎవరూ మీకేమీ చేయరు, ఎవ్వరూ మిమ్మల్ని ఉద్ధరించరు. మీరు మీలా ఉండండి. చేతనైతే నలుగురికి దారి చూపించండి, కానీ నలుగురిని కోరుకోవద్దు, అది వృధా ప్రయాస. మీలా మీరుంటే మీరు కావాలనుకునే వాళ్ళే వస్తారు. అంతే. జై హింద్.